దింపేసుకోవాలి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. గుడ్ ఆమ్లెట్ గ్రేవీ కర్రీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, పూరి, చపాతీల్లో దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు మెల్లి కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో ఇష్టంగా ఆమ్లెట్ అంటే ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ గ్రేవీ కర్రీ. ఈ ఎగ్ ఆమ్లెట్ గ్రేవీ కర్రీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాము. అలాగే తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము. 2 ఎగ్స్, ఒక బాగా మగ్గిన టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను కారము, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, 1/2 స్పూను సాల్ట్, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే 2 ఎగ్స్ని కూడా పగలగొట్టి పెంకులు లేకుండా వేసుకోవాలి. ఇది ఆమ్లెట్ తయారు చేయడానికి. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఒక ఎగ్స్ ఉంది కదా, ఇంకా నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అదేమిటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మార్నింగ్ మా బాబుకి బాయిల్ ఎగ్స్ ఇద్దామని చెప్పేసి ఉడకబెట్టి ఇలా తీసుకున్నాను. ఉడికించిన ఈ ఎగ్స్ని పొట్టి తీసి ఒకసారి వేపించిద్దామని చెప్పేసి ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె వీటెక్కిన తర్వాత గుడ్డ అయితే వేసినాను. గుడ్డ వేసిన తర్వాత మా బాబు ఏమన్నా అంటే, నాకు బయటికి వెళ్ళే పని ఉంది, తొందరగా వెళ్తాను, నాకు టిఫిన్ పెట్టమ్మా అని అనేటప్పటికి నేను ఎగ్స్ వేపించి ఇస్తాను అని చెప్పుకుంటూ మాట్లాడుతూ, అలాగే అటు చూసుకుంటూ ఇటు అదే గుడ్డు ఎగుతున్న గిన్నెలోనే ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని అయితే వేసేసుకున్నాను. ఇంక ఈ మిస్టేక్ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం వేసాం కదా, ఇంకా ఆమ్లెట్కి ఇది తీయడానికి అయితే అవ్వదు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక సరేలే అనేసి ఇందులోనే వేసేసినాను ఆమ్లెట్ కింద. ఇది మనకి కర్రీకి అన్నమాట ఈ ఆమ్లెట్. ఇప్పుడైతే ఇంకా మనము తిరగేయడానికైతే ఈ గిన్నెలో వీలవ్వలేదు. ఇంకెలాగోలాగా అయితే ఇలా అయితే తిరగేసుకున్నాను. ఇంకా చూడండి, ఇంకా గుడ్డును కూడా ఇప్పుడు తీసామనుకోండి నీసు వాసన వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆమ్లెట్తో పాటు ఇలాగైతే వేపించేసుకుంటున్నాను. ఎలాగో దోసల పెనం మీద ఈ ఆమ్లెట్ వేసి దాన్ని కట్ చేసి అప్పుడు కర్రీ వండవలసిన ఉంది కదా, కానీ ఇందులో వేసిన దానివల్ల ఇంకా అయితే షేప్లో అయితే ఇంకా మనకైతే అంతగా రాకపోయినా కానీ ఇంకా మనమైతే ఏదో ఒక విధంగా ఇంకా చేసిన మిస్టేక్కి ఇంకా ఏం చేయలేము కాబట్టి ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఈ కర్రీకి కావాల్సినవి ఏమేమి కావాలనేది కూడా మనము ఇప్పుడు ముందు చూసేద్దాము. ఇప్పుడైతే ఆమ్లెట్ని నేను ఇందులోనే ఇలా కట్ చేసుకుని ఇలా అయితే తిరగేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇందులోంచి కొంచెం ముక్కను తీసేసి ఈ గుడ్డిని ఉడికించుకున్న ఈ గుడ్డిని అలాగే కొంచెం ఆమ్లెట్ ముక్కని మా బాబుకి అయితే ఇంకా టిఫిన్ కింద అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇంకా టిఫిన్ చేసే టైం లేదు, తను తొందరగా బయటకు వెళ్తాను అంటున్నాడు అని చెప్పేసి అందులో సగం ముక్క తీసి నేను ఇలాగా కర్రీకి కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకా బాక్స్ పెట్టడానికి. ఇప్పుడైతే గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని, నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును కూడా వేసుకున్నాను. దీంట్లోనే ఒక 1/2 స్పూను జీలకర్రను కూడా వేసుకుందాము. ఇది గ్రేవీ ముందుగా మీకు చెప్పిన విధంగా గ్రేవీ కర్రీకి అనమాట, ఆమ్లెట్ గ్రేవీ కర్రీకి. ఇప్పుడు ఇలాగా జీలకర్రని వేసుకుని వేపించుకోవాలి. ఇక్కడ ఇది కాస్త వేగిన తర్వాత మనం సన్నగా ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నని ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఇంకా దీంట్లోకి ఆవాలని కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా, ఆమ్లెట్ కర్రీలోకి బాగోదని చెప్పేసి కొంచెం అంటే వేసాను, అన్న పేరుకి మాత్రమే వేసాను. ఇంకా దీంట్లోకి పప్పులు అయితే ఏమీ వేయలేదండి. 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్లో కంటే కూడా తక్కువ ఆవాలు వేసాను. ఇవి వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఇలాగా వేపించుకున్నాను. చూడండి, వేగిన చూసినగా నూనె అనేది పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలినప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినట్టు చూసినన్నమాట. ఇలా దూరగా వేపించుకుంటూ పక్కనే మిక్సీలో ఒక బాగా మగ్గిన టమాటాని, పెద్ద సైజు టమాటాని మిక్సీ పట్టుకుందాము పేస్ట్ కింద. ఇది ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోకి మనము టమాటాని వేసేసుకోవాలి, టమాటా పేస్ట్ని. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా మళ్ళీ ఈ కర్రీలోకి వేసుకుందాము. అలాగే ఆల్రెడీ మనము ఆమ్లెట్లోని పసుపు, కారం అన్నీ వేసుకున్నాం కానీ మళ్ళీ కర్రీలోకి కాస్త కలర్ రావాలి కాబట్టి కాస్త
మళ్ళీ ఇంకా పావు స్పూను కారము, పావు స్పూను సాల్టు, చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుని టమాటా పేస్ట్ మొత్తము దగ్గరికంట అయ్యేటంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంత మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా అయితే చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే చూడండి దగ్గరికంటే ఎగిపోయిన తర్వాత కాస్త వాటర్ పోసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ వాటర్ కాకుండా వేసుకోవాలి ఇందులోకి. ఈ కర్రీ వచ్చేసి గ్రేవీతోటి చాలా అంటే జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, పూరీల్లోకి, దేంట్లో కన్నా కూడా ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకున్న దాకా ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాము. తగినంత వాటర్ వేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటే ఒకసారి మూత పెట్టి ఒకసారి ఇలా పొంగొచ్చేటంత వరకు మసలనివ్వాలి ఈ వాటర్ని. చూడండి ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇలా అప్పుడైతే మూత పెట్టుకుందాము. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుంది కదా. ఇప్పుడు మనము కోడిగుడ్డు ఆమ్లెట్ని కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల కింద, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీరని పైన జల్లుకుని ఇలా మూత పెట్టేసేయాలి. 1 నిమిషం ఉడికించిన తర్వాత అప్పుడు మనం మూత తీసి చూసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మీకు డౌట్ ఉంటే ఒకసారి మూత తీసి చూసుకోండి. ఇప్పుడు నేను 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పర్ఫెక్ట్గా. ఇంకా సాల్ట్ అనేది, కారం అనేది సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారము, సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని అయితే ఇప్పుడు దింపేసుకోవాలి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. గుడ్ ఆమ్లెట్ గ్రేవీ కర్రీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, పూరి, చపాతీల్లో దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో ఇష్టంగా ఆమ్లెట్ అంటేనే ఇష్టంగా తింటారు కదా. ఇంకా ఇలా గ్రేవీ కూడా చేసి పెడితే ఆహా జ్యూసీగా టేస్ట్కి అలవాటు పడ్డారంటే ఇలాగే కావాలని మరి అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను.